ఉన్న హౌస్‌మేట్స్‌లో విన్నర్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి ముగ్గురికి. అది నా పర్సెప్షన్ అంతే. ఫస్ట్ నిఖిల్, అలాగే పృథ్వీ, తర్వాత నబిల్. ప్రెజెంట్ అయితే నేను చూసినోళ్ళలో వీళ్ళ ముగ్గురికే విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడైతే మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పుడు ఎవరు గెలుస్తారు ఏంటి అని అయితే చెప్పలేము. అయితే వైల్డ్ కార్డ్స్ కాకుండా ఇప్పుడున్న హౌస్‌మేట్స్‌లో అయితే వీళ్ళ ముగ్గురికి పక్కాగా విన్నింగ్ ఛాన్సులు ఉన్నాయి. పృథ్వీ టాప్ 3లో ఉంటాడని నేను అనుకుంటున్నాను. నబిల్ సెకండ్ పొజిషన్లో, నిఖిల్ అయితే విన్నర్గా ఉంటాడు అనుకుంటున్నాను. మారుతి డైలమాలో కొంచెం అటు ఇటు మారచ్చు, కానీ ఈ సీక్వెన్స్ మాత్రం పక్క. కానీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ వచ్చే కంటెస్టెంట్లో ఎవరు స్ట్రాంగ్ ఉంటారో ఎవరు ఉండరో చెప్పలేం. వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి పూర్తిగా గేమ్ అంతా మారిపోతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చే హౌస్మేట్స్ బాగా స్ట్రాంగ్ ప్లేయర్స్ అయితే వీళ్ళు అసలు వాళ్ళని తట్టుకోలేకపోతే వీళ్ళు గెలవటం కాదు కదా, ముందు టాప్ 5లో ఉంటారో లేదో అని కూడా డౌటే అని చెప్పొచ్చు. వచ్చి ఆడే వాళ్ళని బట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంత స్ట్రాంగ్ అయితే వీళ్ళు అంత వీక్ అవుతారు. వాళ్ళని తట్టుకొని నిలబడితే వీళ్ళ ముగ్గురు పక్కాగా టాప్లో ఉంటారని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం వచ్చినలతో పాటు వీళ్ళు కూడా ఈక్వల్గా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళ ఆట తీరు చూసాం. పృథ్వీది కానీ, నిఖిల్ది కానీ, నబిల్ది కానీ ఎంత స్ట్రాంగ్గా ఆడతారో మనకు తెలుసు. వాళ్ళు గేమ్ అనే వాటికి ప్రాణం పెట్టి ఆడతారనే చెప్పుకోవచ్చు. మిగిలిన అవుట్మేట్స్ లేరా, వాళ్ళు టాప్లోకి రాలేరా, వాళ్ళకి ఫ్యాన్స్ లేరంటే ఉన్నారు, కానీ గేమ్ ఆడాలి కదా. ఇప్పుడు స్టార్టింగ్లో ఎట్టయినా ఓట్లు పడతాయి, ఎండింగ్కి వచ్చేవాటికి ఎవరెంత బాగా ఆడారు అన్న దాన్ని బట్టే ఓట్లు పడతాయి. కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.